నమస్కారం అందరికీ. నా పేరు క్రాంతి ప్రసాద్. నేను యోగా అండ్ మెడిటేషన్ అండ్ మన సనాతన ధర్మం గురించి, దేశం గురించి నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. ఎంతోమంది మోటివేషన్ చేస్తుంటాను. అయితే నేను రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ చేశాను అనమాట. ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రావెల్ చేసి మన సనాతన ధర్మం, మన దేశం గొప్పతనం అండ్ మన సంస్కృతి, మన నదులు, పర్వతాల గురించి ఒక సాంగ్ చేయడం జరిగింది. ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అయితే ఈ ప్రాసెస్లో నాకు మన ది గ్రేట్ స్వామీజీ గారు, శ్రీనివాస్ అల్లూరి గారు, యూనివర్సిటీ ఫర్ హ్యుమానిటీ సిఓ నాకు కలవడం, అంటే నేను గురూజీని కలవడం జరిగింది. సో నేను ఇక్కడే ఉన్నాను మానవతా విశ్వవిద్యాలయంలో. 3 days అయింది. సో లాస్ట్ టైం కూడా వచ్చున్నా. ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడున్న ఈ ప్రకృతి కానీ, సో ఒక ఆర్గానిక్ ఏదైతే పెంచుతున్నారో ఇట్స్ అ వండర్ఫుల్ యాక్చువల్లీ. ఇక్కడికి వస్తే మేము మామూలుగా మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేట్ వస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఉంటే చాలు. లైక్ ఆ ఒక ఏదైతే మనం ఆ గాలి తీసుకుంటున్నామో ఇట్స్ అ వెరీ హీలింగ్ అవుతుంది అనమాట. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్. అసలు ఆ స్పిరిచువల్లో ఉన్న వాళ్ళకి అది ఇంకా బాగా అర్థమవుతుంది. గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ది కానీ, అంటే స్కూలు, గోశాల ఉండొచ్చు. సో ఇక్కడ ప్రతిరోజు యోగా, ధ్యానము, భగవద్గీత పట్టణం కానీ. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలామంది ఏంటంటే ఈ కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది, స్కూల్స్ కానీ ఇదంతా. కానీ ఇక్కడ వీళ్ళకి ఒక రూటింగ్ ప్రాపర్ మన పూర్వీకులది ఏదైతే ఉందో వైదిక్ స్టైల్ సో నేర్పిస్తున్నారు మానవతలో. సో ఇది ప్రతి చిల్డ్రన్స్కి ఇది చాలా అవసరం. ఇప్పుడు బయట చూస్తున్నాం మనం, ఏ న్యూస్ చూసినా, ఇది చూసినా సో ఏం జరుగుతుంది, సో మొత్తం కొలాప్స్ అవుతున్నారు అనమాట. ఈ డ్రగ్స్, సో ఈ గాంజా అంట, ఈ ఇన్స్టాగ్రామ్స్ అది ఇది ఎక్కువ చూస్తూ యూత్ చెడిపోతున్నారు. సో వాళ్ళకి ప్రాపర్ రూట్ ఒక యోగా, మెడిటేషన్, మన ఒక ధర్మం గురించి తెలిస్తే, వాళ్ళకి ఆ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే సో వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు. సో ఎవరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ హాని కలిగించారనమాట. సో ఇంత ఒక అద్భుతమైన ఇక్కడ ఈ మానవత వీళ్ళు ఇక్కడ అందరికీ ఇది చేస్తున్నారు. సో చాలా గ్రేట్ థింగ్. అండ్ మానవత స్టాఫ్ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ గ్రేట్. ఇంత పెద్ద ప్లేస్లో మొత్తం ప్రకృతి అనమాట, ఫుల్ చుట్టూ ప్రకృతి. సో రోజు మెడిటేషన్ అన్నీ చాలా అద్భుతంగా ఉంది. అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో గురూజీ చాలా వాళ్ళు అంత ప్రేమగా దగ్గర తీసుకొని, సో వాళ్ళు నేర్పిస్తున్నే ఇది కానీ వాళ్ళ అనుభవాలు ఇట్స్ ఫ్యాంటాస్టిక్. సో శ్రీను అల్లూరి సార్ గురూజీకి సో నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మానవత ఇంకా సో ఆల్రెడీ చాలా వెళ్తుంది ఇంకా గ్లోబలీ. సో అందరికీ ఇది రీచ్ అవ్వాలి. చాలామంది వచ్చి ఇక్కడ పిల్లలు ఎవరైతే మీకు వేదిక్ స్టైల్ మంచి పిల్లలు, మంచి భవిష్యత్తు కావాలంటే ఇక్కడ జాయిన్ చేపియండి మానవతకి. సో మై పర్సనల్ రిక్వెస్ట్, నేను ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి. సో ధన్యవాదం. జై హింద్, జై భారత్.